ఓకి ఆట పడింది ఈ 3 బట్ల కాడ దింపి పోతా ఎందుకే ఏమైంది? ఓ మా అమ్మ ఈడ దయ్యాలు ఉంటాయి అని చెప్తుంది. మా అమ్మకి తెలిస్తే ఏం లేదు ఇక. మీ అమ్మ నువ్వు ఉత్తి మాటలేని ఇక్కడ ఏం ఉండవు. టకటకి ఇంటికి పోదాం పా మనం. సరే ఇక మా అమ్మకి అయితే చెప్పను ఇక. చెప్పకు మీ అమ్మకి ఇక వద్దు. సరేనే పోదాంపా. చిక్కి రేపు తొందరగా రెడీ అయ్యి ఉండవే. లేట్ అయితే సార్ ఘోరంగా తిడతాడు. క్లాస్కి రానిత్తలేడు మనల్ని. తొందరగా పోవాలి. సరేనే ప్రభా కానీ ఆటో ఆ 3 బట్ల కాడ దిగింది మా అమ్మకి చెప్పకే ప్రభా. నేను చెప్పనే, నువ్వే చెప్తావు. నువ్వు చెప్పకుండా ఉండు ఫస్ట్. నేనేం చెప్పా కానీ. సరేనే ప్రభా. సరే బాయ్. ఈ పోరియాలు ఇంకా రాలేదేంటి కాలేజ్ నుంచి? అక్కడనే ఉండు పోరి. ఏంది బేట ఈరోజు ఇంత లేట్ అయింది? ఏంది ఈరోజు క్లాస్ లేట్ అయింది మమ్మీ. ఒక్క నిమిషం ఉండు. ఏంది మమ్మీ నువ్వు అసలు ఊకే ఏంది? నాకు రోజు టార్చర్ పిచ్చిలేస్తాను నాకు నీ వల్లనే. జరుగు మమ్మీ. నీ పోరి పాడుగాను. ఏందే ఇంకీన్నే నిల్చున్నావు? ఏంటి మమ్మీ రోజు టార్చరు? రాగానే పసుపు నీళ్లు చల్లుతావు, పైకి పోయి స్నానం చేయపో, ఆ బట్టలు వారేపో. ఏది మమ్మీ అసలు? నీకేం తెలుసే కుక్క ముఖం దానా? ఏంటి మమ్మీ కుక్కనా? నువ్వు కుక్కను కన్నావా? అయితే నువ్వు కుక్కవేనా? ఏం మాట్లాడతానవే? ఏం తెలుసు నీకు? రోడ్ల మీద నడిచేటప్పుడు కోడిగుడ్లు పెడతారు, నిమ్మకాయలు పెడతారు, కొబ్బరికాయలు కూడా పెడతారు, పసుపు కుంకుమలు చల్లుతారు. ఇవన్నీ ఎందుకు అనుకుంటానవు? రోడ్ల మీద దయ్యాలు తిరుగుతాయి. ఓ స్నానం చేయిపో. ఎప్పుడు చూడు మమ్మీ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అసలు నన్ను. స్నానం చేస్తే ఒక పని అయిపోతుంది మమ్మీతోటి. చిక్కి చిక్కి ఓ పోరి. ఈ పోరికి ఏమైంది? డోర్ అసలే తిత్తలేదు. చిక్కి ఓ చిక్కి చిక్కి. అమ్మో నా బిడ్డకి ఏమైంది? పోరింది అంత గిట్లా చేస్తుంది. ఓ చిక్కి డోర్ తీయవే. చిక్కి డోర్ తీయవే. ఓ చిక్కి. అమ్మో ఈ పోరికి ఏమైంది? ఏం తీయాల? మొత్తం అంతా పిచ్చి పిచ్చి చేస్తుంది. అమ్మో హలో హలో దేవిక, ఒకసారి తొందరగా రావానే. చెప్పవే ఏమైంది? ముందు నువ్వు రావే ఫస్ట్, తొందరగా రా. వస్తా. నాకు ఏమైంది కావచ్చు పాపం, దీనికి ఇంత టెన్షన్ పడతా ఉంది. చెప్పవే. హలో ఆంటీ మీరా? సారీ ఆంటీ, చెప్పండి. ప్రభా, అర్జెంటుగా ఒకసారి ఇంటికి రావా అమ్మా? వస్తున్నా ఆంటీ, ఒక్క నిమిషం. వచ్చినావానే దేవిక? ఏమైంది ఇంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ముందైతే సందులో పోదాం రావే దేవిక. చిక్కి మొత్తం పిచ్చి పిచ్చి చేస్తుంది. ఏమైంది? ఏమో తెలియదు, చూద్దుగా రావే. చూడే ఎట్లా చేస్తుందో. ఏం చేస్తుంది? అగో ఆగం చేస్తుంది మొత్తం.
బైక్ రా. ఏమైంది ఆంటీ? రా ప్రభారా, మీ దోస్తు చూడు ఎట్లా చేస్తాందో. ఏమైంది ఆంటీ? ఏమో నువ్వే చెప్పాలి, ఏమైందిరా అసలు? వామ్మో ఆంటీ ఏంది ఇది? ఊరికి దయ్యం పట్టినట్టు ఉంది అసలు. అమ్మో దయ్యమా? నాకు భయం అవుతుంది దేవిక, అట్లా అనకే. అట్లనే చేస్తోంది. ఏంది అది అట్లా చేస్తోంది అసలు? అందుకేనే దేవిక నాకు మస్తు భయం అవుతుంది. ఏం చేయాలి? మనకి ఫోన్ చేయి, మనకి వెంకట గారికి ఫోన్ చేయి. వెంకట్ గానిక భాస్కర్ గానికి చేయనా? భాస్కర్ ఎక్కడ ఉన్నాడు కానీ వెంకట గారికి చేయి, ఫోన్ చేయి. హలో, అరే వెంకట్, ఒకసారి అర్జెంటుగా రావారా ఇంటికి? నువ్వు రారా, వచ్చినాక చెప్తా, రారా. ఏ వాట్సాప్ బ్రో, ముగ్గురు కోతి మోకాలు వేసుకొని ఇక్కడ నిల్చోరైంది. ఏమైంది? టెన్షన్ పడతాంటి బ్రో అనుకుంటా. టెన్షన్ ఎందుకే, మేమేమన్నా అక్యా? అరే వెంకట్, మాకు మస్తు భయం భయం అవుతుంది, ఆగం ఆగం అవుతుంది. నువ్వు ముందు ఇట్రారా ఒకసారి. ఎందుకు ఏమైంది? సందులకు రారా చూద్దాం. బాగా వచ్చిందా? నువ్వు రారా సందులకు రా. ఏ బాగా వచ్చిందా? ఏమైంది? ఏ దుల్పం లేదంతా. మేము టెన్షన్ ఉంటే నువ్వేంద్రా ఇక్కడ చూడు ఒక్కసారి. చికెన్ చూడరా ఏం చేస్తుందో చూడది. మస్తు భయం భయం అవుతుందిరా అసలు. కుక్క కరిచిందండి దానికి, అట్లా చేస్తుంది. ఏం అర్థమైతలేదురా, మొత్తం పిచ్చి పిచ్చి చేస్తుంది. అయినా ఈ కిటికీకి వెళ్ళింది చూసుడు, డైరెక్ట్ డోర్ తీసుకుని లోపల పంపారా? అరే పిచ్చినా కొడుక, అది డోర్లు పెట్టుకున్నదిరా మొత్తం, లేకపోతే ఈ కిటికీని పట్టుకునే వాడు ఎలాడతాడు రా. పిలిచి తీయమని రాదే, అది తీస్తలేదు అసలే. నీకు తెలుగు ఉంది అనుకున్నాం కానీ అసలు నీకు తెలుగే లేదురా. డోర్ తీస్తే లోపలికి పోమా? చోరు వినపడుతున్నాయి ఫస్ట్. ఏమో చూద్దాం దా ఒకసారి, డోర్ దగ్గర పోయి చూద్దాం. నేను పిలుస్తా ఒకసారి. చిక్కి, ఓ చిక్కి, అసలు మాట్లాడతలేదు. అట్లా చేస్తుందండి అది. ఒకసారి డోర్ దగ్గర పోదాం రారా. ఈ డోర్ అయినా తీస్తలేదు. ఈ డోరేరా పెట్టింది, అస్సలు తీస్తలేదు. ఎంతసేపు అవుతుంది? ఓ చాలా సేపు అవుతుందిరా, దేవిక వాళ్ళు రాకముందు. మీరు ట్రై చేసిల్లా? అసలు తీస్తలేదు. ఇప్పుడు ఎందుకు రానే ఉన్నా? చిక్కి, ఓ చిక్కి, ఏందయ్యా డోర్ కొడతాను తీస్తలేదు? నేను చెప్పింది ఏంద్రా, అదే కదా తీస్తలేదని. ఇట్లా కాదా? ఇదే అస్సలు వస్తలేదు వెంకట. ఎందుకు వస్తలేదు? బందోబస్తు చేయించినానే డోర్లను. సరే ఒక పని చేద్దాం, నేను నెడతా అంట, నేను కూడా నెట్టాను డోర్ని. నేను డోర్ నెట్టమని తలకాయ బల కొడతానేందే, పిచ్చి మొక్కలు నానా. నువ్వే కాదురా నెట్టమన్నా. అదే గట్టి నెట్టు. పిచ్చి మొక్కలు నాను, అది గొల్లెం పెట్టుకోలేదే, డోర్ గట్టిగా పట్టదు కావచ్చు. నేను చూస్తాను కాదు, ఇప్పుడు మన లోపలికి వచ్చినావు. నడుము, అబ్బా నా నడుము మిరిగింది. మీ మొద్దు మొక్కలు చూసినప్పుడు అనుకోలే నడుము మిరగొడతానని. అబ్బా మొన్న ఇక్కడ దెబ్బ తాకింది, కాలు ఎరిగింది. అరే నీకు నడుము, దానికి కాలు ఎరిగిందిరా, నాకు మొత్తం బొక్కలన్నీ ఎరిగినాయి కాదురా వెంకటు. ఇదేంది అట్లా చేస్తుంది? అదేరా వెంకట్ గారిని చెప్పింది ఏమనుకున్నారా, అప్పటి నుండి అట్లా చేస్తుందిరా. అది చెప్తాను, మరి మీరేం చేసిలే? ఏం అర్థమైతే లేదురా, ఎవరికి చెప్పాను. నన్ను ఎందుకు పిలిచినావు మరి? అయినా అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చిండు? ఇది పిలిచి వచ్చినామరా ఇక్కడికి. ఇట్లా కాదు, భాస్కర్ ఫోన్ చేస్తాను. అన్నా, అన్నా ఏడున్నావు అన్నా? అన్నా అర్జెంట్ అన్నా, నీతో పని పడ్డదన్నా. అన్నా అక్క వాళ్ళ దగ్గర ఉందా అన్నా? అన్నా సరే అన్నా, రా అన్నా అర్జెంట్ గా.
ఏం లేదన్నా, నువ్వు రా అన్న చెప్తా. నువ్వు రా అన్న, ఫస్ట్ నువ్వు రా. అరే ఏమైందిరా మీరందరు ఇట్లా కూర్చున్నారు? అరే వెంకట్గా నువ్వేంద్రా బాత్రూమ్ పక్కకు బుర్రుతాను? బాత్రూమా? అసలు నేను ఎక్కడ ఉన్నానో నాకే సోయలేదు. ఒక్కసారి పీచే దేకో. దేర్ సి రైట్ సైడ్. ఏముందిరా? ఇదెవరు? అది మన చిక్కే కదరా, ఎందుకురా భయపడతారు మీరు? చిక్క నీకు వెళ్తుందా? ఇక్కడ కూర్చో ఒకసారి. అరే ఇది మన చిక్కే కదరా. అరే అది ఇంద్ర అట్లా చెప్తుంది. మనకు నడిమేరిగింది, అన్నకి ఈప వలిగింది. అబ్బా ఇదేంద్రా, ఇది లేస్తుంది ఏంద్రా. అమ్మా ఎప్పుడు మా ఇంటి చుట్టూ తిరుగురే నాన్నని కానీ ఏంది ఇట్లా కొడుతుంది అందరినీ? మొత్తం నాగురా ఈ కాడికి ఎందుకు వచ్చినావురా నువ్వు? మీ అమ్మ రమ్మంటే వచ్చిన. ఎక్కడికి పోతానోరా? మా ఇంటికి పోతున్నా. పోతావా? ఎవరు పంపిస్తారా నిన్ను మరి? అరే అబ్బా ఈ పంత విమానం మొత్తం పోగిందన్న. అరే వెంకట్గా నన్ను సంపదానికి ఇట్లా ఫోన్ చేసి పిలిచినవారా నువ్వు? మన సవానికి వచ్చిందన్న ఇక్కడికి. ఇంతకు నన్ను రమ్మని ఫోన్ చేసి పిలుమని ఐడి ఇచ్చింది ఎవర్రా నీకు? ఇంకోరన్న పిలిచింది. ఓ ఇదే. నీకేం పాపం చేసింది ఇంకా దయ్యం దగ్గర పిలిపించినావు నన్ను? నాకేం తెలుసురా, ఫోన్ చేస్తే నేను వచ్చిన. అయినా నీ బిడ్డకు దయ్యం పట్టుడేందే? ఏం చేయాలరా, అక్కడికి పసుపు నీళ్ళు అవన్నీ రోజు చల్లుతూనే ఉన్నారా, ఏమైందో తెలుస్తలేదురా. అబ్బా నువ్వు అంటే పసుపు నీళ్లు చల్లుడేంది? నీ పిచ్చి పనుల వల్లనే ఇప్పుడు ఎంత పిచ్చి పిచ్చి అవుతుంది ఈడ. ఎట్లరా ఏం చేయాలరా ఇప్పుడు మరి చెప్పరాదురా. అమ్మ చెప్పన్నా, నేనేమన్నా మంత్రగా నానే? మరి ఏంట్రా ఇప్పుడు ఎవరు వదలగొడతారా? ఎవరైనా మంత్రగాన్ని ఉంటే తెలుసుకొని చెప్పరా. చూపెట్టకపోతే రోజు మన విమానం మొత్తం పోవడం ఖాయమన్నా. భాస్కరు చెప్పురా, ఉపాయం చెప్పురా ఏదన్నా. పోరా ఆగమైపోతుందిరా. అది పోరా లేపి కొడుతుంది అక్కడ అందరినీ. దానికి ఏం ఉన్నది? పుట్టిగుంటుంది అట్లా చేస్తుందారా, దానికి ఏమైందోరా కొంచెం. నన్ను ఇట్లా వడి పెట్టి బెడ్ మీద వేసి దమ్మ చంపింది, బట్టలు ఉతికినట్టు ఉతికింది. అబ్బా భాస్కర్ ఏదో ఒకటి చేయరా, అది నా బిడ్డరా. అన్న అది నీ బిడ్డ కాదు, అది రాక్షసే. కొట్టే సౌండ్ కు పక్కింటి లేచి అరే వెంకట్గా ఆగురా నువ్వు. ఓ పని చేద్దాంరా. అరే వెంకట్ అరే అన్న ఎట్లా వచ్చిన వాళ్ళం వచ్చినాం కదా, ఇప్పుడు ఈ పూజారులు అయ్యగారు లాంటి గీ టైంలో ఎవరు దొరుకుతారా? ఓ ఆన్లైన్లో చెక్ చేద్దాంరా, దయ్యాన్ని ఎట్లా విడగొట్టుడు చూద్దాం. ఆడ ఏమన్నా ప్లాన్లు అయితే ఆ ప్లాన్లు చేద్దాం. విడిపించుడు వర్కౌట్ అవుతుందా? అరే ఖచ్చితంగా వర్కౌట్ చేద్దాం రా. లక్షలు అడుగుతారు కావచ్చురా. అందుకే ఫ్రీగా వస్తుంది కదా ఆన్లైన్లో.
దయ్యాన్ని ఎట్లా విడగొట్టుడు, దయ్యాన్ని ఎట్లా విడిపించుడు, ఈ రెండు టైప్ చేద్దాం. మనకి ఏది నచ్చితే అది చేద్దాం. పాపం పోరిని కాపాడదాం. మరి ఇంకెఫెక్ట్ మళ్ళీ మనందరం ఇంకేమన్నా కాపాడదాం అని ఈసారి మేము నలుగురు పోండి బయట చూస్తాను. ఛీ, నువ్వు మనిషివే కాదురా వెంకట్గా. కొట్టిందన్న తెలుసా నీకు? అరే వెంకట్ అరే వెంకట్గా, నేను 70 కిలోలు ఉంటారా, అది నన్ను లేవట్టి బెడ్ మీద ఎత్తేసిందిరా. దానిలో నువ్వేదా? నేను అరే వెంకట్ ఆగురా నీకు విషయం చెప్పన్నారా వెంకట్గా, నేను ఇలా పెళ్లి చూపులకు పోయేటోనిరా. అది నా ఈ పంత వల్ల కొట్టింది అమ్మ. ఇక ఏదో ఒకటి చేసి బయట పడేరా నా బిడ్డను. బయట పడేయమంటావా? బయట పడేసుడా, అది మమ్మల్ని బయట పడేసేటట్టున్నదే. అయినా నీ పిచ్చి ముఖం దానా, వచ్చినప్పుడల్లా పసుపులు కుంకుమలు అన్ని చల్లుతావు. లేనిపోయిన దయ్యాలన్నింటిని ఇంట్లో పట్టుకొచ్చారు. కాదురా, అది ఏం దొక్కిందో ఏం దాటి వచ్చిందో రా అది. ప్రభా, రోజు మీరు ఇద్దరే కాదే పోయేస్తారు కాలేజీకి. అన్న ఇవాళ ఆటో వాడు 3 బాటలు కడ దించిండు అన్న, అటు నుంచి వచ్చినాం మేము ఇవాళ. అబ్బా, అది 3 బాటల కడ దయ్యం పట్టుకొచ్చిందిరా. ఒక ప్లాన్ చేద్దాం. చెప్పురా భాస్కర్. అరే వెంకట్గా, కొంచెం మాకు సపోర్ట్ చేయరా, భయపడకు. దేవిక, నువ్వు కూడా సపోర్ట్ చేయవే, నువ్వు కూడా ఉండవే. ఫోన్లో చెక్ చేసి దాని దయ్యాన్ని వదలకూడదాం. ఇంతకు నా ఫోన్ ఏది? అమ్మో, నా ఫోన్ దాని దగ్గరన్నది. నీ ఫోన్ ఉన్నదారా? ఇటీ. అరే నీ దాంట్లో నెట్ వస్తుందా? రాదన్నా. అరే ఈ టైంలో జోకులు చేయకరా ప్లీజ్ రా. ఒక 20 ఏళ్ళ పాపకు దయ్యం పట్టింది, దాన్ని ఎలా వదిలించాలి? ఏమొచ్చిందన్నా? ముందుగా ఆ దయ్యం చుట్టూ మీరు నిలబడండి. ఒకరి చేతిలో చెప్పు, ఒకరి చేతిలో చీపిరి కట్ట, ఒకరి చేతిలో గరిట, మరొకరి చేతిలో చెత్త చాట. వీటన్నిటిని పట్టుకొని ఆమెను మధ్యలో నిలబెట్టి తలా ఒక దెబ్బ వేయండి. అప్పుడు కాని వదలకపోతే తదుపరి అడగండి, ఇంకా మంచి ఆలోచన ఇస్తాను. వామ్మో, ఏం చెప్తావే? ఇట్లనే చేయండి. ఇప్పుడు మరి ఏం చేస్తావే ఏంది దేవిక, మన కూర అట్లనే ఉంటుందా ఇక? నేనైతే చీపురు కట్ట పట్టుకుంటా. చీపురు కట్టలతో కొడితే దయ్యం పోడేంటా? అరే అది ఆన్లైన్ చెప్పింది, నేనేం చేయండి? ఒకవేళ అట్లా పోకపోతే ఇంకొక ప్లాన్ ఇస్తుందట అది. ఇట్లా కాకపోతే మనల్నే కొడితే ఇట్లా కాకపోతే మళ్ళీ వేరే ఆన్లైన్ లో పూజారులు జ్యోతి అవన్నీ ఉంటారు చేసుకుని. ఒక్క నిమిషం. మా గ్యాంగ్ మొత్తంలో ఒకడు భయపడేవాడు ఉన్నాడు, వాడిని ఏం చేయాలి? ముందుగా వాడిని మెడలు బట్టి బయటికి నెట్టండి. వాడుంటే ఆ దయ్యం వదిలిపోకపోను, ఇంకొక 2 దయ్యాలు వచ్చి మీ మీద వాలే ఛాన్స్ ఉంది. వెంకట్గా, నువ్వు పక్కకుండ్రా, నువ్వు వద్దురా మాకిగా. నువ్వు ఇంత కథ చేస్తావంటే అమ్మో మా వల్ల కాదురా. అద్దురా అద్దురా రే అద్దురా, నువ్వు అన్నా అనకరా రే. ఈ దయ్యం విషయంలో నువ్వు అన్నా తమ్ముడు వద్దు, ఏమద్దు, అసలు నువ్వు మా జోలికే రాకు. నువ్వు రాలేదు, నువ్వు మాకు సంబంధం లేదు. ఇక మన ప్లాన్ మనం చేద్దాం రా. అరే వెంకట్గా, నువ్వు వెళ్ళిపోరా. ఏ పోరా పో, నువ్వు పెళ్లికి పోతలేం మనం, దయ్యం దగ్గర పోతాను. మెల్లగా రండి. దేవిక, నీ గజ్జల శబ్దానికే ఆ దయ్యం లేపుతుంది. అరే వెంకట్గా, నువ్వు ఎంత తెలివి తక్కువనిరా. ఇదివరకు దాకా గేటు గిట్లా తీర్చొచ్చేది, గీళ్ళకి వెళ్ళొస్తావరా, గీ సందులో పడి. నేను కూడా ఇప్పుడు అల్లకెళ్ళి పోదామని ట్రై చేస్తాను, చూసినావా తెలివి తక్కువ అని. అక్క, నువ్వు పోయి చెప్పు చీపురు చాట అన్ని పట్టుకుని రాపో. మెల్లవు మెల్లవు. అరే భాస్కర్, కొట్టి సంపవే నన్ను, ముఖం మీద పెట్టి వెళ్ళిపోతే. కాదురా, దాని దయ్యం ఉందో కొట్టరా. ఇటీ తలో ఒకటి ఈ చెప్పిటి. నేను పోయి దాన్ని లేపుతా. ఫస్ట్ మీరు ఒక్కరికి ఒకరు రారి, దాన్ని ఫస్ట్ మధ్యలో నిలబెట్టాలి.
చిక్కి 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 ఇది వర్కౌట్ అవుతుంది. అది ఏం చెప్తలేదు. చిక్కి 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 నిలబెట్టమన్నారు. మధ్యలో నిలబెట్టమన్నారు. మధ్యలో నిలబెట్టు. చిక్కి 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 ఆగురే ఆగురే కూర తప్పితే గంత కట్టి కొడతారండి. ఓ చిక్కి 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 ఓ ఆ చెత్త చాట అందుకోండి. రెండే 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 రండి రండి. అమ్మా ఆగు 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 నీళ్ళే నీళ్ళే అందుకో 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 చల్లే కొంచెం ముఖం మీద కొట్టే చిక్కి 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 ఏంద్రా చిక్కి ఏమైందిరా? ఏమైంది చిక్కి? ఇక్కడ కూర్చుని కూర్చుని పెట్టు. ఎందుకైనా మంచి ఫస్ట్ దాని జుట్టు ఏమే ఎవరే పిచ్చి పిచ్చి అవుతాను అమ్మ ఇది మంచిగా మాట్లాడుతాను ఇప్పుడు. పిచ్చి పిచ్చి అవుతాను పోతుంది. పడుకుంటావా కాసేపు? పడుకుంటావా? అమ్మా పిచ్చి ముఖం దాన ఇంకొకసారి ఈ పసుపు జల్లుడు కుంకుమ జల్లుడు అవి చేయకు. అవి చేస్తే నేను కొట్టాల్సి వస్తుంది. ఇక కాపాడినామంటే మరి ఏం చేయాలి? మమ్మల్ని అందరినీ చంపు కదా ఇప్పుడు. వెంకట్ గారు అనవసరంగా పోయింది. అవి వాడు ఓడే కరెక్ట్ అయింది. ఇంకొకసారి నువ్వు చేయకి పనులుగా రావే దీవిక. మా అమ్మ తల్లి ఏం కాదు రైతు పట్టుకొని చేసినాక మెల్లగా పోతుంది. మళ్ళీ మాకు ఫోన్ లో చెప్పేదన్నా కాదే కొంచెం కూర్చుండే నేను కదా అడుగుసా లేవదిగా లేచానైతే లేచా ఆడ కూర్చో. ఇదంతా నువ్వు చేసిన కథే కాదురా తమ్ముడు. నేను బయట అవి ఉంటాయి కదా అవి చల్లితే పోతే ఏం చల్లిండ్రా? ఇవన్నీ చేస్తేనే అత్తయ్య పిచ్చిదా. ఓడి పానం పోయాలా? అమ్మో భాస్కర్ బిడ్డను కాపాడినారా? చికెన్ కాపాడింది. కానీ నువ్వు టెన్షన్ పడకు. మళ్ళీ ఏమైనా అయితే విలువ ఈసారి గట్టి గట్టి చీపురు కట్టలు పట్టుకుని ఫోన్ కొడతారు మళ్ళీ ఏమన్నా అయితే. ఈ కుంకుమ దాళ్ళు బంద్ చేయగా నువ్వు దేవిక మనం పోదాం రాండ్రే. మేము పోతాం. మాకు నిజంగా ఇప్పటికీ భయం అవుతుంది నాకు.